హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ సీతకు తోట పనులు చేయడం చాలా ఇష్టపడేది. ఒకరోజు ఆమె ఇంటి వెనుక కొన్ని విత్తనాలు నాటింది. ప్రతిరోజు మొక్కలకు సమయానికి నీళ్లు పోసింది, కలుపు తీసింది. కానీ చాలా రోజుల తర్వాత కూడా మొక్కలు కనిపించలేదు. సీత నిరుత్సాహపడింది. అప్పుడు ఆమె తల్లి ఓర్పుగా ఉండమని చెప్పింది. ప్రకృతి తన సమయాన్ని తీసుకుంటుందని ఆమె వివరించింది. ఆశతో సీత మళ్ళీ మొక్కల సంరక్షణ కొనసాగించింది. కొద్ది రోజులకు చిన్న మొక్కలు మొలిచాయి. కాలక్రమేణా అవి పచ్చగా పెరిగి పండ్లు ఇచ్చాయి. సీతకు అపారమైన ఆనందం కలిగింది. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ సీతకు తోట పనులు చేయడం అంటే చాలా ఇష్టపడేది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? సీత. చాలా ఇష్టపడేది, ఇది వెర్బ్ అనమాట. ఓకే, ఇష్టపడడం అంటే లైక్, చాలా ఇష్టపడ్డం కాబట్టి ఇక్కడ లవ్ తీసుకుంటే సీత లవ్డ్. ఓకే, సీత లవ్డ్ అంటే సీత ఇష్టపడేది. దేనికి? తోట పనులు చేయడం. అంటే ఇక్కడ సీత లవ్డ్ డూయింగ్ గార్డెనింగ్. తోట పనులు అంటే గార్డెనింగ్ అనమాట. సీత లవ్డ్ డూయింగ్ గార్డెనింగ్. ఒకరోజు అంటే వన్ డే, ఒకరోజు ఆమె ఇంటి వెనుక కొన్ని విత్తనాలు నాటింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఆమె. ఏం చేసింది? నాటింది. ఇక్కడ నాటడం అంటే ప్లాంట్ అనమాట. ఆమె నాటింది అంటే షీ ప్లాంటెడ్. ఆమె నాటింది. వేటిని? కొన్ని విత్తనాలు. విత్తనాలు అంటే సీడ్స్, అంటే సమ్ సీడ్స్. ఎక్కడ? ఆమె ఇంటి వెనుక. అంటే వెనుక అంటే బిహైండ్ హర్ హౌస్. ఓకే, వన్ డే షీ ప్లాంటెడ్ సమ్ సీడ్స్ బిహైండ్ హర్ హౌస్. తర్వాత ప్రతిరోజు అంటే ఎవ్రీడే. ప్రతిరోజు మొక్కలకు సమయానికి నీళ్లు పోసింది. ఎవరు నీళ్లు పోసింది? ఆమె నీళ్లు పోసింది. ఇక్కడ నీళ్లు పోయడం అంటే వాటర్, అంటే నీళ్లు పోయటం. ఆమె నీళ్లు పోసింది కాబట్టి షీ వాటర్డ్. వేటికి? మొక్కలకు. కాబట్టి షీ వాటర్డ్ ద ప్లాంట్స్. సమయానికి అంటే ఆన్ టైం అనమాట. ఓకే, ఎవ్రీడే షీ వాటర్డ్ ద ప్లాంట్స్ ఆన్ టైం. అండ్ ఇంకేం చేసింది? కలుపు తీసింది. ఇక్కడ తీయటం అంటే రిమూవ్ చేయటం. కలుపు అంటే వీడ్ అనమాట. అంటే అండ్ రిమూవ్డ్ వీడ్స్. కలుపు తీసింది. కానీ అంటే బట్, కానీ చాలా రోజుల తర్వాత కూడా అంటే ఈవెన్ ఆఫ్టర్ మెనీ డేస్. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ మెనీ డేస్ అంటే చాలా రోజుల తర్వాత కూడా మొక్కలు కనిపించలేదు. అంటే ప్లాంట్స్ అపీర్ అనేది జరగలేదన్నమాట. అంటే ఈవెన్ ఆఫ్టర్ మెనీ డేస్ ద ప్లాంట్స్ డిడ్ నాట్ అపియర్. అంటే మొక్కలు కనిపించలేదు. దాంతో సీత నిరుత్సాహపడింది. అంటే డిసప్పాయింట్ అయ్యిందనమాట. అంటే సీత వాజ్ డిసప్పాయింటెడ్. సీత నిరుత్సాహపడింది. దీన్నే సీత గాట్ డిసప్పాయింటెడ్ అన్నా సరే ఓకే, రెండు ఒకటే. తర్వాత చూడండి, ఇక్కడ అప్పుడు అంటే దెన్, అప్పుడు ఆమె తల్లి ఓర్పుగా ఉండమని చెప్పింది. ఓకే, ఆమె తల్లి
చెప్పింది అంటే హర్ మదర్ సెడ్. ఓకే, హర్ మదర్ సెడ్. ఒకవేళ మీరు టోల్డ్ కనుక రాస్తే అక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ కూడా ఉండాలి. అంటే హర్ మదర్ టోల్డ్ హర్, ఈ విధంగా అనమాట. ఓకే, ఎవరికి చెప్పింది అని చెప్పాల్సిన అవసరం లేనప్పుడు మనం టోల్డ్ అవసరం లేదు, సెడ్ రాస్తే సరిపోతుంది అనమాట. మన ఇష్టం, ఎలాగైనా రాసుకోవచ్చు. హర్ మదర్ టోల్డ్ హర్, ఆమె తల్లి ఆమెకి చెప్పింది. ఏమని? ఉండమని. అంటే టు బీ అంటే ఉండమని. ఎలా? ఓర్పుగా అంటే పేషెంట్. హర్ మదర్ టోల్డ్ హర్ టు బీ పేషెంట్. ఆమె తల్లి ఆమెను ఓర్పుగా ఉండమని చెప్పింది. ప్రకృతి తన సమయాన్ని తీసుకుంటుందని ఆమె వివరించింది. ఆమె వివరించింది అంటే షీ ఎక్స్ప్లెయిన్డ్. ఆమె వివరించింది. ఏమని? ప్రకృతి తన సమయాన్ని తీసుకుంటుందని. అంటే నేచర్ టేక్స్ ఓకే ఇట్స్ ఓన్ టైం. ఓకే, నేచర్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం అంటే ప్రకృతి తన సమయాన్ని తీసుకుంటుందని వివరించింది. తర్వాత ఆశతో, ఇక్కడ ఆశ అంటే హోప్, అంటే విత్ హోప్, ఆశతో సీత మళ్ళీ మొక్కల సంరక్షణ కొనసాగించింది. సీత కొనసాగించడం అంటే కంటిన్యూ చేయడం అనమాట. అంటే సీత కంటిన్యూడ్ కొనసాగించింది. దేంటిది? మొక్కల సంరక్షణ. అంటే టు టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్. టు టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్, మొక్కలను సంరక్షించడం. మళ్ళీ అని ఉంది కాబట్టి అగైన్ అనేది అర్థం. తర్వాత కొద్ది రోజులకు అంటే కొద్ది రోజుల తర్వాత అని అర్థం. అంటే ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్, కొద్ది రోజులకు చిన్న మొక్కలు మొలిచాయి. అంటే స్మాల్ ప్లాంట్స్ అంటే చిన్న మొక్కలు. మొలిచాయి అంటే ఇక్కడ స్ప్రౌటింగ్ వచ్చాయన్నమాట. అంటే స్ప్రౌటెడ్ అని అర్థం. ఓకే, తర్వాత కాలక్రమేణా అంటే ఓవర్ టైం, అంటే కాలక్రమేణా అవి పచ్చగా పెరిగి పండ్లు ఇచ్చాయి. అంటే అవి పెరిగాయి. ఎలా? పచ్చగా. ఫస్ట్ ఇది అర్థం, అవి పెరిగాయి. ఇక్కడ పెరగడం అంటే గ్రో, పెరిగాయి కాబట్టి గ్రూ, కాబట్టి దే గ్రూ. ఇక్కడ దే అంటే అవి అంటే మొక్కలు అనమాట. ఓవర్ టైం దే గ్రూ. ఎలా? పచ్చగా. అంటే దే గ్రూ గ్రీన్. అండ్ ఇచ్చాయి అంటే గేవ్. ఏమి ఇచ్చాయి? పండ్లు, కాబట్టి ఫ్రూట్స్, పండ్లను ఇచ్చాయి. తర్వాత సీతకు అపారమైన ఆనందం కలిగింది. అంటే గ్రేట్ హ్యాపీనెస్ వచ్చిందనమాట ఆమెకి. అంటే సీత ఫెల్ట్ గ్రేట్ హ్యాపీనెస్. ఇది అనమాట. ఒకసారి మనం మొత్తం చూస్తే చూడండి, ఇక్కడ సీత లవ్డ్ డూయింగ్ గార్డెనింగ్. అంటే సీతకు గార్డెనింగ్ చేయడం అంటే తోట పని చేయడం అంటే చాలా ఇష్టపడింది. వన్ డే, ఒకరోజు, షీ ప్లాంటెడ్ సమ్ సీడ్స్. ఆమె కొన్ని విత్తనాలను నాటింది. ఎక్కడ? బిహైండ్ హర్ హౌస్, ఆమె యొక్క ఇంటి వెనకాల. ఎవ్రీడే, ప్రతిరోజు, షీ వాటర్డ్ ద ప్లాంట్స్, ఆమె మొక్కలకు నీరు పోసింది. ఆన్ టైం అంటే సమయానికి. అండ్ మరియు రిమూవ్డ్ వీడ్స్ అంటే కలుపులను తీసింది. బట్ కానీ ఈవెన్ ఆఫ్టర్ మెనీ డేస్, చాలా రోజుల తర్వాత కూడా, ద ప్లాంట్స్ డిడెంట్ అపియర్, మొక్కలు కనిపించలేదు. సీత వాజ్ డిసప్పాయింటెడ్, సీత డిసప్పాయింట్ అయ్యింది అంటే నిరుత్సాహపడింది. దెన్ అప్పుడు హర్ మదర్ టోల్డ్ హర్, వాళ్ళ అమ్మ ఆమెకు చెప్పింది, టు బి పేషెంట్, ఓర్పుగా ఉండమని. షీ ఎక్స్ప్లెయిన్డ్, ఆమె వివరించింది. ఏమి వివరించింది? నేచర్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం, ప్రకృతికి కొంత సమయం పడుతుంది అని. విత్ హోప్, ఆశతో, సీత కంటిన్యూడ్, సీత కొనసాగించింది. ఏంటి? టు టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ అగైన్, మొక్కలను సంరక్షించడానికి సీత మళ్ళీ కొనసాగించింది. ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్, కొన్ని రోజుల తర్వాత, స్మాల్ ప్లాంట్స్ స్ప్రౌటెడ్, చిన్న మొక్కలు పెరిగాయి అంటే చిన్న మొక్కలుగా స్ప్రౌటింగ్ వచ్చాయి అన్నమాట. ఓవర్ టైం అంటే కాలక్రమేణా, దే గ్రూ గ్రీన్, అవి పచ్చగా పెరిగాయి. అండ్ మరియు గేవ్ ఫ్రూట్స్, పండ్లనిచ్చాయి. సీత ఫెల్ట్ గ్రేట్ హ్యాపీనెస్, సీతకు చాలా ఎక్కువ ఆనందం కలిగింది. ఇది అన్నమాట ఈ స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని చూసి వెళ్లకుండా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.